మత్తయి సువార్త 20వ అధ్యాయము 57వ వచనం నుంచి 60వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. స్క్రీన్లో మీకు డిస్ప్లే చేస్తూ ఉన్నాం. ఒకటి మీరు అందరూ కూడా స్క్రీన్లో చూసైనా చదవచ్చు. అందరం కలిసి చదువుదాం. అందరూ అంటే అందరు కలిసి చదవాలి కాబట్టి అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. రెడీ 1 2 3 స్టార్ట్. యేసు శిష్యుడిగానున్న అర్మత్తయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపమని ఆజ్ఞాపించాను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలిపించుకుని నా క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో ప్రభువా అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ నన్ను నీ నోటి బోరగా వాడుకోండి. నీ బిడ్డలకు ఏది అవసరం ఉంటుంది నీవే వారితో మాట్లాడమని వేడుకుంటూ నన్ను మరుగుపరచమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరొకసారి మనం చదివిన భాగాన్ని మరొకసారి చదువుకుందాం అందరం కలిసి. దయచేసి అందరూ కూడా మన పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, మరొకసారి చూడండి. నేను చెప్పినది మరొకసారి చదువుదాం. యేసు శిష్యుడిగానున్న అర్మత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమునకు తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింపమని ఆజ్ఞాపించాను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలిపించుకుని క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్ళిపోయాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు మరి శ్రద్ధగా దేవుని మాటలు మీరందరూ వినాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? యోసేపును మనం చూస్తూ ఉన్నాం. అర్మత్తయి యోసేపు అనే వ్యక్తిని మనం చూస్తాను. చూడండి, ఆ మాట ఉంది కదా, యేసు శిష్యుడిగానున్న అర్మత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు. ఎవరంట అతను? ధనవంతుడు. హల్లెలూయా. దేవుని శిష్యుల్లో ఒకడు ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు అంటే అర్థమైంది, బాగా డబ్బున్నాడు, ఆస్తున్నాడు, అంతస్తున్నాడు కదా. ఆ బ్యాచ్లో యేసయ్యకు ఉన్న 12 మంది శిష్యుల్లో అర్మత్తయి యోసేపు అనేవాడు చాలా ధనవంతుడు. ధనవంతులు సాధారణంగా ఎట్లుంటారు? అందరితో కలిసిపోతారా వాళ్ళు? ధనవంతులు చాలా ఎట్లుంటారు? చాలా సపరేట్గా కదా. డబ్బు తక్కువ ఉన్న వాళ్ళని ఒక రకంగా చూపు చూడడము, తక్కువ కులం వాళ్ళని ఒక రకంగా చూడడము, చాలా వాళ్ళ సమాజానికి భయపడతా చాలా దూరంగా ఉంటారు. మేమే గొప్ప వాళ్ళం అన్నట్టుగా ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఈ అర్మత్తయి యోసేపు ధనవంతుడు అయి ఉండి కూడా సమాజానికి భయపడకుండా యేసుక్రీస్తు యొక్క శరీరము శిలువలో వేలాడుతున్న గమనించి ఏం చేశాడంట? సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా
పిలాతు దాన్ని అతనికి అప్పగింపమని ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ యోసేపు గారు భయపడలేదు దేనికి. డైరెక్ట్గా పిలాతు దగ్గరికి వెళ్ళి సాయంకాలం అయినప్పుడు పిలాతు దగ్గర కూర్చొని పిలాతుతో మాట్లాడుతున్నాడు, అయ్యా యేసుక్రీస్తు గారి శరీరమును నాకు అప్పగించండి, నేను అతనికి సమాధి చేయాలనుకుంటున్నాను, అతనికి ఒక కొత్త సమాధిలో నేను ఉంచాలని ఆశపడుతున్నాను, దయచేసి యేసయ్య శరీరము నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు మరి పిలాతు గారు దానికి అంగీకరించి అతని అనుమతితో యేసుక్రీస్తు యొక్క మృతదేహాన్ని శిలువ మీద నుంచి కిందికి దించి ఒక కొత్త సమాధిలో యేసయ్య శరీరాన్ని ఉంచాడు. ఎట్లా ఉంచాడంట మనం చదివాం కదా, అక్కడ చదవండి ఒకసారి. యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తోలుపించుకుని క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ చాలా మంది ఉన్నారు, కానీ యేసు ప్రభు శరీరము కోసం పోరాడింది ఈ ఒక్కడే. ఎవరు ఈ ఒక్కడు? యోసేపు. ఎవరమ్మా? యోసేపు ఒక్కడే ఏం చేశాడు? శవం కోసము పోరాడినాడు, అడిగినాడు. మిగతా వాళ్ళందరూ కూడా సినిమా చూస్తున్నారు, కానీ యోసేపు మాత్రము పిలాతు దగ్గరికి పోయి, అయ్యా యేసయ్య శరీరం నాకు ఇవ్వండి, యేసయ్య శరీరాన్ని నేను సమాధి చేయాలనుకుంటున్నాను అని అడిగినప్పుడు పిలాతు దాన్ని అనుమతించాడు. శిలువ మీద నుంచి ఆ యోసేపు దించాడు కిందికి, కొత్త సమాధిలో ఉంచి దానికి రాయిని ఏం చేశాడంట? పొర్లించాడంట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంత రోషము కలిగి యేసయ్య కోసం పాటుపడ్డాడో చూడండి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా యేసు ప్రభు కోసం పాటుపడేది మనం గమనించడం లే. కానీ ఒక ధనవంతుడు తగ్గించుకొని తన కులస్తులకు, బంధువులకు ఎవరికి భయపడుకోకుండా, ఎవరికి తల వంచకుండా, ఎవరు ఏమనుకుంటే నాకేమిలే, నాకు యేసయ్య ఉంటే చాలు అనే ఉద్దేశముతో యేసయ్య శరీరం కోసము ప్రాకులాడాడు. యేసయ్య శరీరము ఆ శవమును కిందికి దించి సమాధి చేయాలని ఎంతో ఆశ కలిగి, రోషము కలిగి మరి తను కష్టపడ్డాడు. ఈరోజు మనం కూడా గమనిస్తూ ఉంటాం, చాలామంది బంధువులకు భయపడతారు, రక్త సంబంధికులకు భయపడతారు, వారి కులస్తులకు భయపడతా ఉంటారు, స్నేహితులకు భయపడతారు. ఎక్కడ స్నేహితులు ఏలన చేస్తారో అని కదా చాలామంది భయపడుతూ ఈ లోకానికి తల ఉంచుతూ ఉంటారు. యేసు ప్రభువుని రోషము కలిగి సేవించేవారు కొంతమందే, యేసు ప్రభుని ఆరాధించేవారు మనస్ఫూర్తిగా కొంతమందే. చాలామంది మనుషులకు నేను చెప్పినట్టుగా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, స్నేహితులకు వారి మతాలు ఏమనుకుంటారో, వీరి కులం ఏమనుకుంటుందో, మమ్మల్ని గెంటేస్తారేమో, మమ్మల్ని పట్టించుకోరేమో, మమ్మల్ని గల్లుకేస్తారేమో అని చాలామంది ఈ రోజున యేసు ప్రభువుని మనస్ఫూర్తిగా పూజించడానికి ఇష్టపడడం లేదు. కానీ ఇక్కడ మన అరుమత్తయ్య అయిన యోసేపును మనం చూస్తే సమాజానికి భయపడకుండా, ఎవ్వరికి భయపడకుండా శరీరమును వేలాడుతున్నది గమనించి ఆ శరీరమును సమాధిలో ఉంచాలని ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తం అడుగులున్న యేసయ్యను కిందికి దించి తన చేతుల మీదుగా సమాధి చేసేంత గొప్ప ధన్యత యోసేపుకు దొరికింది. ఈరోజున యేసయ్య నీ చేతిలో ఉన్నాడు, ఈరోజు నీ చేతిలో బైబిల్ ఉంది, ఈరోజున యేసయ్య సన్నిధి నీకు ఆవరణం సమీపంలోనూ ఉంది. ఈరోజు మనం గమనిస్తూ ఉంటాం, చాలామంది చర్చికి వెళ్ళడానికి కూడా ఏం చేస్తారంటే భయపడతా ఉంటారు. మేము చర్చికి పోతే మమ్మల్ని తక్కువ కులం అనుకుంటారేమో, లేదంటే ఒక మతం కిందికి మమ్మల్ని కట్టేస్తారేమో, లేదంటే మా తమ్మునికి మేము చర్చికి వెళ్ళడానికి ఇష్టం లేదు కదా, కాబట్టి నా తమ్ముడు నాతో మాట్లాడదేమో, నా అన్న నాతో మాట్లాడదేమో, నా అక్క నాతో మాట్లాడదేమో, నా భర్త నాతో మాట్లాడదేమో, అందుకని నేను భక్తి చేయలేను అని చాలామంది భక్తిని ఏం చేస్తారంటే చేయకుండా ఊరుకుంటారనమాట. కానీ ఇక్కడ యోసేపును మనం చూస్తే ఎవ్వరికి భయపడకుండా తన భక్తిని తాను చేసుకుంటూ వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మతానికి చెందినటువంటి వ్యక్తి కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. రిలీజియన్, మతము అంటే ఇంగ్లీష్లో రిలీజియన్ అని అంటారు. గ్రీక్ భాషలో మనం చూస్తే ఇస్మా అని అంటారు, మరి లాటిన్ భాషలో చూస్తే ఇజం అంటారు. ఇజం, హిందూయిజం, బుద్ధియిజం,
ముస్లిం, ఇంకా చాలా ఉన్నాయి. ఇజం అని వచ్చే పదాలన్నీ కూడా మతానికి సంబంధించినవి. మీరు బాగా వినాలా. ఇజం అని సంబంధించినవన్నీ ఏమవుతాయి? ఒక మతానికి సంబంధించినవి. క్రైస్తవుడు, క్రిస్టియన్, ఇజం ఉందా దీంట్లో? ఉందా? ఇజం ఉందా? క్రిస్టియన్ అంటే ఇందులో ఇజం లేదు, అంటే మతం లేదు. అందుకే మీరు చూడండి, యేసు ప్రభుని పట్టించింది ఎవరు? మత పెద్దలు. అరే ఈ యేసు ప్రభు ఏ మతానికి చెందినోడు కాదు, వీడు అసలు మత ప్రచారం వీడు చేయడం వల్ల ఊరికే మార్గం గురించి చెప్తున్నాడు, పరలోకం గురించి చెప్తున్నాడు, తండ్రి గురించి చెప్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు. ఈర్ష్యతో, పగతో, ప్రతీకారముతో ఈ మత పెద్దలందరూ కలుసుకొని యేసు ప్రభుని ఏం చేశారు? సిలువకు అప్పగించారు. కాబట్టి చాలామంది క్రైస్తవత్వాన్ని ఒక మతం కింద కట్టేస్తారు. క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదు, క్రిస్టియన్ అనేది ఒక మతం కాదు. క్రిస్టియన్స్ అనేది క్రైస్తవులు అనేవారు ఒక మార్గానికి చెందిన వారుగా ఉండాలి. టెర్రరిజం కానీ, కమ్యూనిజం కానీ, క్రిటినిజం కానీ ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ ఒక మతాలకు సంబంధించినవి. అందుకే కొంతమంది అంటారు కదా, వాని మతం వాంది లేరా అంటారు కదా. వాని మతం వాంది అంటే అర్థం ఏంటంటే వాని ఆలోచన వాంది అని అంటారు చాలామంది. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. ఈ రోజున మనము క్రైస్తవులంగా మనం ఉన్నాం, రోషము కలిగి దేవుని సేవ చేయాలి. మనము మన కులాని విషయంలోనో, మతాని విషయంలోనో, వేరే వేరే విషయంలో మనం భయపడుతూ దేవుని సేవ చేయకూడదు. రోషము కలిగి ప్రభు నాకుంటే చాలు, ప్రభు లేకపోతే నేనేమి సాధించలేను, ప్రభు నాతో ఉంటే చాలు అనే రీతిగా మన జీవితం కొనసాగించబడాలి. ఈ రోజున చాలామంది ఈ లోకంలో పేరు పొందిన క్రైస్తవులు, విశ్వాసులు, సంఘానికి వెళ్ళేవారు చాలామంది ఏమనుకుంటారంటే, సంఘానికి వెళ్తే చాలు, మరి మా బ్రతుకులు మారిపోతాయి, యేసు ప్రభు మమ్మల్ని ఒప్పుకుంటాడు అనుకుంటారు చాలామంది కదా. చాలామంది చర్చికి పోతే చాలు మా బ్రతుకులు బాగా అయిపోతాయి అనుకుంటారు. చర్చికి పోతే చాలు మేము పరలోకానికి పోతాం అనుకుంటారు. బాప్తిసం తీసుకుంటే చాలు పరలోకానికి పోతాం. కాదు. ఈ లోకంలోనూ భక్తి కలిగి, మంచితనము కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి, ఎక్కడ దేవునికి అవమానం రాకుండా, నీకేముంది ఎన్ని అవమానాలు వచ్చినా తుడుచుకొని పోతాం మనం, కానీ దేవునికి మనం అవమానం తీసుకొని రాకుండా మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలంటే భద్రపరుచుకుంటూ కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేను మీకు ఒక చిన్న కథ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పక్కనే ఒక పెద్ద అడవి ఉంది. మీరు బాగా వినాలి కథను. ఆ పట్టణం పక్కనే ఏముంది? ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక వ్యక్తి ఒక చిన్న గుడారం వేసుకొని ఆ అడవిలో దొరికే చిన్న ఏంటనే ఉంటాయి కదా, సంబంధించిన ఏదైనా పప్పులో ఏంటనే ఉంటాయి కదా, అక్కడ అడవిలో పండేవి. అవి తీసుకొని పట్టణంలోకి వచ్చి అమ్ముకునేవాడు. అమ్ముకుంటా ఉంటే ఒక రోజున, ఒక రాత్రి భయంకరమైన వర్షం పడుతూ ఉంటే తన వ్యాపారం అంతా అయిపు చేసుకున్నాడు. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆ పట్టణము చివరిలో ఒక పెద్ద ఇల్లు ఉంది, ఒక కోట. ఆ కోట దగ్గర వాన ఎక్కువ పడుతూ ఉంటే ఆ కోట కాంపౌండ్ గోడ చాటుని నిలబడుకొని ఉన్నాడు. అయితే ఆ ఇంటి యజమానుడు ఆ దారిలో కారులో వస్తూ ఇతను చూసి భయపడి కారు ఆపాడు. ఎవర్రా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎందుకు ఇక్కడికి వచ్చినావు అని అడగడం ప్రారంభిస్తే అప్పుడు మరి ఆ అడవిలో ఉండేవాడు ఏమన్నాడంటే, అయ్యా వర్షం పడుతూ ఉంది కదా, కాబట్టి నేను కొద్దిసేపు నీ నీడలో దాక్కుంటాను, ఏమనుకోవద్దు, నేను వెళ్ళిపోతానంటే అతను చాలా తిట్లు తిట్టి అవమానించి పనివానితో అక్కడి నుంచి గెంటేశాడంట. సరే అని నడుచుకుంటూ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట అడవిలోకి. వెళ్ళిపోగానే అతని ఇంట్లో అతను ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఒకరోజు యజమానుడు అడవిలోకి వెళ్ళాడు వేట కోసం. దేనికోసం వెళ్ళాడు? వేట కోసం వెళ్ళాడు. వేట కోసం వెళ్ళినప్పుడు యజమానుడు జీపులో మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఒక మంచి జింక పిల్ల కనపడింది. ఆ జింకను గురి పెడతా ఉన్నాడు, తప్పించుకుంటుంది. పోతా ఉన్నాడు. కారు అడవిలోకి వెళ్ళిపోయినాడు. దారి కూడా మర్చిపోయి తిరిగి రావడం. అయితే చాలా భయపడ్డాడు. సాయంత్రం అయింది. గట్టిగా తోడేళ్ళని నరుస్తూ ఉన్నాయి, నక్కలను నరుస్తూ ఉన్నాయి, పులులు గర్జిస్తూ ఉన్నాయి. అయితే ఈ ధనవంతుడు అనుకున్నాడు, నా బతుకు అయిపోయింది ఈ రోజున, ఖచ్చితంగా ఈరోజు నేను చచ్చిపోతాను అని చాలా అంటే చాలా భయంతో ఉన్నాడు ఆ వ్యక్తి. అయితే దూరంగా ఒక చిన్న బుడ్డి ఎలుగుతూ ఉంది. మరి ఇక్కడ ఏదో బుడ్డి ఎలుగుతూ ఉందని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తే ఒక చిన్న ఇల్లు ఉంది.
ఆ ఇంట్లోకి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తలుపు తట్టాడు. అయ్యా, నేను పలానా వేట కోసం వచ్చాను, దారి మర్చిపోయాను, కాబట్టి అందులో బయట వర్షం కూడా పడతా ఉంది చాలా, ఈ రాత్రికి నన్ను ఇక్కడ ఉండనిస్తావా అంటే ఆయన సరే అని ఇంట్లోకి ఆహ్వానించి పాలు ఇచ్చాడంట, మంచి అన్నం పెట్టాడంట, ఆహారం పెట్టి తిని పెట్టాడంట. ఉదయం లేవగానే, సార్ లేవండి, ఇదిగో టీ తీసుకొని టీ ఇచ్చాడంట. సరే సరే మీరు రెడీ అవ్వండి, నేను మిమ్మల్ని టౌన్లో వదిలిపెట్టేస్తాను అన్నాడంట. ఇద్దరు నడుచుకుంటా వస్తూ ఉన్నారంట బయటికి అడవిలో నుంచి. అప్పుడు ఈ ధనవంతుడు అన్నాడంట ఈ పేదవాడితో, అరే నాకెందుకు ఇంత సహాయం చేసినావు, నువ్వు అన్నం పెట్టినావు, పాలు ఇచ్చినావు, ఎన్నో చేసినావు కదా, సరే ఇదిగో నేను చాలా ధనవంతుని, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, డబ్బు తీసుకో అని చెప్పి డబ్బు చేతిలో పెట్టాడంట. అప్పుడు ఆ పేదవాడు అన్నాడంట, సార్ నాకు నీ డబ్బు వద్దు, ఏమొద్దు, నా ఇంట్లో సమృద్ధిగా పాలు ఉన్నాయి, సమృద్ధిగా ఆహారం ఉంది, నేను పేదవాడు అయి ఉండొచ్చు కానీ నాకే కొదవ లేదు, కాబట్టి మీరు నా దగ్గరకు వచ్చారు, నేను మీకు ప్రేమతో ఆతిథ్యం ఇచ్చాను, అంతే, నాకేమొద్దు సార్ అన్నాడంట. చాలా సంతోషమయ్యా, నీలాంటి మంచితనం ఇంకా ఈ లోకంలో ఉందంటే నేను మర్చిపోలేను అని అన్నాడంట. అప్పుడు ఈ పేదవాడు అన్నాడంట, సార్ మీకు ఒక చిన్న కథ చెప్తాను సార్ అన్నాడంట. చెప్పు అన్నాడంట. ఒక 2 సంవత్సరాల కిందట నేను ఒకరోజు వానలో తడుచుకుంటూ వస్తూ ఉంటే నేను మీ ఇంటి కాంపౌండ్ దగ్గర నిలబడ్డాను. ఆ రోజు మీరు నన్ను గెంటేశారు, ఈరోజు మీరు నా దగ్గరకు వచ్చారు. మీ ప్రేమ ఎంత వ్యత్యాసం ఉందో, నా ప్రేమ ఎంత వ్యత్యాసం ఉందో మీరు తెలుసుకోవాలి సార్ అన్నాడంట. అప్పుడు యజమానుడు చాలా ఫీల్ అయిపోయి ఏడ్చి బోరును పడి అతని పాదాల మీద పడి, అయ్యా నన్ను క్షమించు, నిజంగా నాలో మానవత్వం లేదు, డబ్బుతో, కులముతో, మతముతో ఈరోజు నిజంగా ఎంతో పిచ్చి కలిగి నాకు నెత్తికెక్కిన కళ్ళు, మనిషిగా నేను చూడలేకపోయాను, దయతో నన్ను క్షమించు అని అతని ప్రాధేయపడితే ఆ పేదవాడు అన్నాడంట, సార్ నేను మిమ్మల్ని క్షమించేంత గొప్ప మనసు నాది లేదు, కానీ మీరు ప్రేమ కలిగి ఉండండి, అదే నాకు చాలు అన్నాడంట. హల్లెలూయా. ఈ కథలో మీకు ఏమర్థమైంది? ఈ కథలో శత్రువు కోసం ఏం చేశాడు చూడండి. ఒకసారి మీకు బైబిల్ నుంచి కూడా ఒక మాట చూపిస్తాను చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం చూడండి, ఒక మాట చూపిస్తాను నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 32 నుంచి మరి 34 వరకు అందరం కలిసి చదువుదాము. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడిన చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలి వానింటికి తీసుకొని పోయి. చాలండి, అక్కడ మీరు గమనించండి. ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇక మంచి సమరయుడు ఏం చేశాడు, పడిపోయిన ఒక వ్యక్తిని చూసి అతని మీద జాలి పన్నాడంట మొట్టమొదటిగా. తర్వాత అతని దగ్గర ఉన్న నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములు ఏం చేశాడంట, కట్టినాడంట. తన వాహనం మీద ఎక్కించుకున్నాడంట. ఎక్కించుకున్నాక ఒక పూట కూలి వానింటి దగ్గరికి పంపించి చేర్పించి ఇతనే డబ్బులు కట్టినాడంట. చూడండి ఎంత సహాయం చేస్తున్నాడు. ఈ రోజున మనం అర్మత్తయి యోసేపు గురించి కూడా చూస్తే, అలాగే ఇక్కడ ఈ వ్యక్తి గురించి కూడా మనం చూస్తే నాకు 2 సందర్భాలు కనపడతా ఉన్నాయి. ఏం కనపడుతున్నాయంటే, వీరు లోకంను అసలు చూడలేదు. హల్లెలూయా. వీళ్ళు ఎంతసేపు ఉన్నా దేవుని మీద గురి కలిగి ఉన్నారు. దేవుడు చెప్పిన పని మాత్రమే చేయడానికి వీళ్ళు పూనుకున్నారు. అసలు వీళ్ళిద్దరికి సంబంధం లేదు. కానీ ఎందుకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మంచి సమరయుడు అలాగే అర్మత్తయి యోసేపు వీళ్ళిద్దరి స్వభావాలు మనం చూసుకుంటే, ఇతని స్వభావం మనం చూసుకోగలిగితే, ఇద్దరు కూడా చాలా అంటే చాలా దేవుని గుణగణాలు కలిగినటువంటి వారు, ఇతరులను ప్రేమించేవారు. యేసు ప్రభు శరీరము రక్తములో మునిగిపోయి ఉంటే ఆ శరీరమును కోరినవాడు అర్మత్తయి యోసేపు. ఇక్కడ ఈ వ్యక్తి ఒక దెబ్బలతో పడిపోయిన వ్యక్తిని చూసి జాలిపడి ఈ మంచి సమరయుడు కూడా ఏం చేశాడు, అతని దగ్గర నూనె దాంతో అతను కట్లు కట్టి ఒక పూట కూలి వాని ఇంట్లో చేర్చాడు. చూడండి, ఈ రోజున ఈ ఇద్దరు వ్యక్తులు మనం గమనిస్తే గాయములు కట్టారు, పరామర్శించాడు మంచి సమరయుడు. అర్మత్తయి యోసేపును మనం చూస్తే అతను ఒక కొత్త సమాధిని ఏర్పాటు చేసి ఆ సమాధిలో యేసయ్యను పెట్టాడు. ఈరోజు మరి మనం ఈ లోకములో యేసు ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాము, మన గుణగణాలు ఎలాగున్నాయి, మన లక్షణాలు ఎలాగున్నాయి. 5 నిమిషాలు ఏదో సుఖం కోసమో పాపం కోసమో దేవునికి అవమానం తీసుకొని రావద్దు. ఎక్కడ కూడా నువ్వు నిలబడిన ప్రతి చోట కూడా నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. ఎందుకంటే ఒకానొక రోజున టక్కున సైతాను వాళ్ళు అంటాడు, నువ్వు క్రైస్తవుడువేనా అని అంటాడు. అప్పుడు మనం తల ఎడబెట్టుకోవాలి చెప్పండి. ఈ రోజున మనము ప్రతి చోట కూడా ప్రభు సాక్షులుగా మనం కనపడాలి.
ఎవరి సాక్షులు కనపడాలి? మనము ప్రభు సాక్షులు కనపడాలి. ఇక్కడ మనం గమనిస్తున్నాం, కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు మీరే తీసుకోండి. జనవరిలో కనపడినటువంటి వారు, జనవరిలో మీరు ఎన్ని ఆదివారాలు చర్చికి వచ్చారు? ఫిబ్రవరిలో ఈరోజు 2వ ఆదివారం నాకు తెలిసి కదా. ఎన్ని ఆదివారాలు వచ్చారు ఇంతవరకు? మీరు ఈ నెలన్నరలో ఎన్ని ఆదివారాలు మీరు ప్రభు మందిరానికి వచ్చారు క్రమంగా? ఎంతమంది మనం ప్రభుని హృదయారా స్తుతించగలుగుతున్నాం? ఈ నెలన్నరలోనే ఎన్ని తప్పులు చేసాం మనము, ఎన్ని పాపములు చేసాం మనము, ఎంత దేవునికి అవమానం తీసుకొచ్చినాం మనము, నలుగురిలో దేవునికి ఎంత అవమానం తీసుకొచ్చాం. ఆలోచన చేయాలి. మనం పశ్చాత్తాపడాలి, మనం దీనులుగా ఉండాలి, మనం సాత్వికులుగా ఉండాలి మనం. అప్పుడు దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు. హల్లెలూయా. మంచి సమరయుడు ఏ రీతికైతే జాలి పడ్డాడో, ఈరోజు నీ యేసయ్య కూడా మంచి సమరయుడు నీ మీద జాలి పడాలంటే నువ్వు ప్రభుతో ఉండడం నేర్చుకో. ఏదో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుంటే నీ స్థితి మారిపోదు. నీ స్థితి మారాలంటే నువ్వు మంచి ప్రవర్తన కలిగి, యథార్థత కలిగి, ప్రభు బిడ్డగా నువ్వు ఈ లోకంలో బ్రతకాలి. అల్లరితో కూడిన ఆటపాటలు, డ్యాన్సులు, చిందులు, లేదంటే త్రాగుడు, వ్యసనాలు, మటకాలు, లేదంటే ఇంకా ఈ లోకంలో సిగరెట్లు, త్రాగుడు, ఇవన్నీ నీకున్నాయేమో. ఇవన్నీ నీకు బాగుండొచ్చు, కానీ 10 మంది చూసే వాళ్ళకి ఎట్లుంటుందంటే, వాడు బాప్తిసం తీసుకొని పని చేస్తున్నాడే. నీకేం కాదు, అవమానం ఎవరికి? దేవునికి. కాబట్టి ఈ రోజున మనం ఎవరి బిడ్డలుగా ఉండాలి? ఈ లోకములో దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఒక విషయం చెప్తాను చూడండి. మీరు నాకంటే చాలా గొప్పోళ్ళు. మీరు ఎట్లా చెప్పంటారు? మీరు సోమవారం నుంచి శనివారం దాకా మీరు ఎంత పనులు చేసుకుంటారో, మీరు చర్చి కూడా మీరు వస్తారా నాకు తెలియదు, కానీ నన్ను చూడండి. నన్ను దేవుని సన్నిధిని నిలబెట్టుకున్నాడు. నేను మీకంటే అల్పుడను, అయ్యగ్గుడను, దేనికి పనికిరానటువంటి వాడను, కానీ దేవుడు నన్ను నిలబెట్టుకొని తన సేవలో వాడుకుంటూ మరి ప్రతి విషయంలో కూడా ప్రభు నాకు సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. మరి మీరు నాకంటే అనుభవులు, జ్ఞానులు, నాకంటే పెద్దవారు, నాకంటే ఎన్నో పెద్ద వాళ్ళ ప్రసంగాలు మీరు వినే ఉంటారు. గొప్ప సేవకుల వాక్యాలు టీవీలలో, రేడియోలలో మీరు వినే ఉంటారు. మరి మీ జీవితాలు ఇంకా ఎందుకు స్థిరపరచబడడం లేదు? ఎందుకు మీకున్న రోగాలు పోవడం లేదు? ఎందుకు మీకున్న శ్రమలు పోవడం లేదంటే ఒకటే చెప్తున్నాను చూడండి, సైతాను పని కాదు అది. మీ అవిధేయత వల్ల మీరు నష్టపోతా ఉన్నారు. దేనివల్ల? మీ అవిధేయత వల్ల. ఇప్పుడు ఈ మంచి సమరయుడు పడిపోయి ఉన్న వాడిని దగ్గరికి పోయి ఎందుకు గాయం కట్టాడంటే, వాడు జాలితో పడిపోయినాడు, దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. అయ్యా నాకు సహాయం చేయని ఏడుస్తూ ఉన్నాడు. ఈ మంచి సమరయుడు పోయి కాపాడాడు. యేసు ప్రభు చనిపోయినాడు, అతని శరీరాన్ని అరమత్తయి యేసేపు తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మరి మనము కూడా దేవుని బిడ్డలకి ఈ లోకంలో ఎలాగుండాలంటే ఒక ఆశతో, ఒక తృష్ణతో కలిగి మనం ఉండాలి. మనుషులు ఏమనుకుంటారో, వీడేమనుకుంటాడో, వాడేమనుకుంటాడో, అందరి పెళ్ళిళ్ళు సందడిగా అయిపోయినాయి, వీళ్ళ పెళ్ళిళ్ళు సందడిగా అయిపోయినాయి, మరి నేనెట్లా చేయాలా? కాదు, నువ్వు మారినప్పుడు మారినట్టుగానే ఉండాలా. హల్లెలూయా. ఎవరమైనా సరే సందర్భం వచ్చినప్పుడే మన బుద్ధి బయటపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ సందర్భం వచ్చినప్పుడు నువ్వు నిష్ఠగా ఉండి భక్తిగా ఉంటే నిన్ను నిజంగా దేవుడు ఉన్నత స్థానంలో పెడతాడు. ఈరోజు ఈ వాక్యాన్ని నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. ప్రతి ఒక్కరికి ప్రభు మాట్లాడుతున్న మాట, టీవీలో కానీ, ఇక్కడ కూర్చున్న వారు కానీ, సౌండ్ సిస్టమ్ వారు వింటున్న వారు కానీ, ఒక సందర్భం వస్తుంది, సైతాన్ గాడు తెస్తాడు ఒక సందర్భం. ఆ సందర్భంలో నువ్వు నిలబడాలా దేవుని సాక్షిగా. ఆ సందర్భంలో పడిపోయావనుకో, ఎవరికి అవమానము? ఎవరికి అవమానము? దేవునికి అవమానం. ఈరోజు నువ్వు బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి, కానీ ఈరోజు నువ్వు ఎందుకు లోకం కోసం బ్రతికి, లోకంలో పడి చెడిపోయిన వారితో బ్రతికి, వారి మీద ఆశపడి, వీరి మీద ఆశపడి ఎందుకు నీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటావు? ఒక శ్రమ వస్తే, ఒక బాధ వస్తే, ఒక నింద వస్తే, ఒక అవమానం వస్తే నేను గెంటేసిన రోజులు మర్చిపోయావా? నేను చీకొట్టిన రోజులు మర్చిపోయావా? ఆ రోజు నీకు దేవుడు ఎంత ప్రేమ చూపించాడు, ఆ రోజు దేవుడు నీకు ఎంత జాలి చూపించాడు. ఆయన ప్రేమను మర్చిపోయి ఆయన మీద ఆశ లేకుండా ఈ లోకంలో చిన్న దానికోసం ఆశ ఎందుకు పోగొట్టుకోలేకపోతా ఉన్నావు? దేవుని జీవితం చేసిన ఉపకారాలను మర్చిపోయావా? దేవుని జీవితం చేసిన మేలులు మర్చిపోయావా? ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయావా? ఒక యవనస్తుని, దేవుడు నా జీవితంలో చేసిన మేలులకు నా కన్నీరు ఆగదు. నాకు ఆయన చేసిన మేలుల ఉపకారాలకు ఏమి ఇచ్చినా రుణం నేను తీర్చుకోలేను. నా జీవితంలో దేవుడు నింపిన సమృద్ధి కానీ, సంతోషం కానీ, సమాధానం కానీ, నా దగ్గర ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నాతో యేసయ్య ఉన్నాడు. ఈరోజు ఈ లోకమంతా డబ్బు కోసం ప్రాకులాడుతూ ఉంది,
బంధాల కోసం పాకులాడుతూ ఉంది, ఆస్తి అంతస్తుల కోసం పాకులాడుతూ ఉంది. కానీ ఒక యవ్వనస్తుని కళ్యాణ్ బాబు దేవుని కోసం పాకులాడుతూ ఉన్నాడు. ఈరోజు మీరు కూడా దేవుని కోసం పాకులాడాలి, దేవుని కోసం కష్టపడాలి. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు భక్తుడు. ఈరోజు మరి మనం ఏ రీతిగా ఉన్నాం, మన భక్తి ఏ రీతిగా ఉంది, మన విశ్వాసం ఎలాగుంది, ఈరోజు మనం పరిశీలించుకోవాలి. ఈరోజు 21 రోజులు ఉపవాస ప్రార్థనలు ముగింపు సభ. ఈరోజు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రతి ఒక్కరి నిమిత్తమై రోజుకి 2 పూటలు ఉపవాసం ఉండి, ప్రభువా నా సంఘ బిడ్డలను కాపాడు, నా గ్రామ ప్రజలను కాపాడు, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయని రోజు లేదు. ఎంత అలసిపోతున్నామో, ఎంతో సొలిసిపోతున్నామో దేవుని మందిరంలో నిర్మాణం పనుల్లో కానీ మాట్లాడడానికి కూడా మాట రావడంలో నోట్లో నుంచి చెవులో నుంచి దిమ్మెక్కినట్టున్నట్టుంది పరిస్థితి. ఎందుకు ఇంత శరీరము ఇంత నలగొట్టుకొని ఎందుకు ఇంత ప్రయాసపడి ఈ ప్రసంగాలు, ఈ ప్రార్థన అంటే మీరందరూ ప్రభు రాజ్యంలో ఉండాలని. మీరు త్రాగుడు మానితే నాకేమైనా లాభమా, మీరు ఆకు మానుకుంటే నాకేమైనా లాభమా, మీరు డ్యాన్సులు మానుకుంటే నాకేమైనా లాభమా, మీరు తిరుగుడు మానుకుంటే నాకేమైనా లాభమా, మీరు బూతులు మానుకుంటే నాకేమైనా లాభమా? నాకు ఏ లాభం రాదు. మీరు బాగుండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, మీరు ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రభు రాజ్యంలో అక్కడ ప్రభు సన్నిధిలో చేరి ప్రతి గానములు చేస్తూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించాలి. అక్కడ మనందరం కలిసి ప్రభుని చూడాలి అనే ఆశ నాలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆశ నీలో ఉందా, ఆ తృష్ణ నీలో ఉందా? లే, ఒకప్పుడు ఎట్లా భక్తి చేసావు అట్లా భక్తి చేయి. ఒకప్పుడు ఏ రీతిగా నువ్వు దేవుని స్తుతించావు అట్లా స్తుతించు. కష్టాలలో, కన్నీరులో ఈరోజు నీతో ఉన్నవారు ఎవరు లేరు, ఆలోచన చేసుకో. అవమానంలో, నిందల్లో, వేదనలో ఈరోజు నీతో ఉన్నవారు ఎవరు లేరు. నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బంధువులు కానీ, పిల్లలు కానీ ఎవరు లేరు. యేసయ్య నీ భుజం తట్టాడు, నేనున్నాను నీకు భయపడద్దు అన్నాడు. హల్లెలూయా. ఎంతో సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. నాకు ఒక నెల ఒక వారం కిందట ఒక అక్క ఫోన్ చేసింది, అన్న నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను ఊరి వేసుకొని ఫ్యాన్ మీద. నేను వాక్యాలు వింటూ ఉంటే యూట్యూబ్లో ఎందుకు నీ వాక్యం వచ్చింది, సరే ఈ వాక్యం విని చచ్చిపోదామని అనుకున్నాను. అయితే ఆమె వాక్యం విని చాలా అంటే చాలా దీనురాలై పశ్చాత్తాపడి ఏడ్చి మొరపెట్టుకొని ఫోన్ చేసి, అన్న నీ వాక్యం ఎందుకో యూట్యూబ్లో వచ్చిందన్న, సడన్గా చూసి ఎందుకో చూడాలని చూశాను, చచ్చిపోదాం అనుకున్నాను. ఇంట్లో అవమానాలు, బయట అవమానాలు, తినడానికి తిండి లేదు, సంపాదించే భర్త కాదు, పిల్లలేమో అనాథలాగా అయిపోతున్నారు, కడుపులు ఎండిపోతూ ఉన్నాయి, ఇంట్లో ఉన్న వైర్లతో సహా సామాన్లతో సహా అన్ని అమ్ముకొని తాగుతున్నాడన్న, నాకు సావే దిక్కుగా ఉంది, చచ్చిపోవాలనుకున్నాను. చివరి క్షణంలో కూడా దేవుని వాక్యం ఎవరినో ఒకరిని మారుస్తూ ఉంది. ఇంకేం కావాలి నాకు ఈ బతుకు చెప్పండి. ఈ లోకంలో నిజంగా ధనము నమ్మినవాడు మోసపోతాడు, కులాన్ని నమ్మినవాడు మోసపోతాడు, మతాన్ని నమ్మినవాడు మోసపోతాడు, బంధాలు నమ్మినవాడు మోసపోతాడు. కానీ దేవుని నమ్మినవాడు ఎన్నటికీ మోసపోడు. హల్లెలూయా. దేవుని నమ్మినవాడు చరిత్రలో ఎప్పుడు పడిపోడు. ఈరోజు నీ సమస్య ఎంత పెద్దదైనా దానికంటే నా దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. ఈరోజు నీ కష్టం ఎంత పెద్దదైనా నా దేవుడు ఆ కష్టానికంటే గొప్పవాడు, తీర్చగలుగుతాడు. నీ సమస్య చిన్నదే కానీ దేవుడు చాలా గొప్పవాడు. ప్రభుని అడుగు. చిన్న సమస్యలకు, చిన్న చిన్న వాటికి ప్రభుకి నువ్వు అవమానం తీసుకొని రావద్దు. ప్రభు బిడ్డలుగా ఉండండి ఈ లోకంలో, ప్రభు సాక్షులుగా ఉండండి ఈ లోకంలో. ఈరోజు మనం ఈ అర్మత యోసేపును మనం చూస్తే ఆడ ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఆయన వెంబడించిన ఉన్నారు, బాగుపనులు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు యేసు ప్రభు శవం కోసం ముందుకు రాలే. కానీ యోసేపు ముందుకు వచ్చి, అయ్యా పిలాతు గారు యేసయ్య శరీరం నాకు ఇవ్వండి. ఎంత సమర్పణ, ఎంత త్యాగం, ఎంత ధైర్యము. ఎవరికి భయపడకుండా మత పెద్దలకు ఒక ధనవంతుడు దిగి వచ్చాడు యేసయ్య శరీరం కోసం. ఈరోజు నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఏం సంపాదించావు నువ్వు ఈ లోకంలో? ఒకడన్నాడు నా దగ్గర చాలా ఉంది అన్నాడంట. ఏముందిరా అంటే బ్యాంకు నిండుతా అప్పులు ఉన్నాయన్నాడంట. నెల నెల కట్టుకోలేక చచ్చిపోతున్నారు చాలామంది కదా. ఎంతోమందికి కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఏమంటారు రెస్ట్ ఉండదు. ఆలోచన ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి. కాబట్టి ఈరోజు ప్రభు నీకు ఒక మాట చెప్తున్నాడు. ఈరోజు ప్రభు బలలో చేయి వేయక మునుపు ఈ నెలన్నరలో ఏమైనా పొరపాటు చేసావేం, ప్రభువా నన్ను క్షమించు నాయన. నిజంగా ఏదో తొందరలో పడి మోసపోయి ప్రభువా నీకు నామానికి అవమానం తీసుకొచ్చాను, ప్రభువా నన్ను క్షమించు నాయన. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు కూడా ఏదైనా పొరపాట్లు, అతిక్రమములు, పాపములు, దోషములు మీరు చేసి ఉంటే ప్రభువా నన్ను క్షమించంటే నా దేవుడు మీ గాయములు కట్టేవాడు. ఆయన మిమ్మల్ని కోపపడేవాడు కాదు మీ మీద.
మిమ్మల్ని శిక్షించే దేవుడు కాదు, మిమ్మల్ని తిట్టి కొట్టేవాడు కాదు. మీరు క్షమాపణ అడిగితే క్షమించే దేవుడు. అయితే క్షమించాక మళ్ళీ తిరిగి ఆ పాపమును ఎన్నటికీ ఎప్పటికీ చేయకూడదు. ఒక సందర్భం వస్తుందని మీకు చెప్పిన, ఆ సందర్భంలోనే నీ బతుకు బయటపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంత ప్రసంగం చెప్పి ఏదైనా ఒక సందర్భం తీసుకొస్తాడు సైతాన్. ఆ సందర్భం వచ్చినప్పుడు నా నోటి గుండా ఏదైనా అనరాని మాటలో లేదా నా చేత్తో చేయరాని చేష్టలో ఏదైనా చేశాను అనుకోండి, అప్పుడు అందరూ ఏమంటారు నన్ను టక్కున, ఈడేం బోధకుడు 10 మందికి వాక్యం చెప్తాడు, ఈడే ఇట్లా మాడుతున్నాడు. అక్కడ ఏమవుతుందంటే నాకేం కాదు, అవమానం దేవునికి. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ప్రతి సమయంలో ప్రతి చోట నువ్వు దేవునికి మాదిరిగా ఉండడం నేర్చుకో. ఈ ఆదివారం సోమవారం నుంచి శనివారం దాకా నీ ఇష్టానుసారంగా ఉంటావు. ఒక భక్తి లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక భయం లేదు, భక్తి లేదు, ఇష్టానుసారం తిరుగుళ్ళు, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నావు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. రహస్యం ముందు దేవుడు ప్రతిదీ కనిపెట్టుకున్నాడు, జాగ్రత్త. ఆయన చూసి చూడనట్టు ఉండేవాడు కాదు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతాడు. ఈరోజు ఏదో బాగుంది కదని ఎగురుతున్నావేమో, నలుస్తాడు, జాగ్రత్త. ఒకరోజు చెప్పే ప్రసంగంలో బండ మన మీద పడితే మనం ఏమైపోతాము? ఏమవుతాం? బండ మన మీద పడితే నలిగిపోతాం. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక సప్పట్ రాయి మన ఏళ్ళ మీద పడింది అనుకో, మన ఏళ్ళు ఏమైపోతాయి? నలిగిపోతాయి. కాబట్టి ఆ బండ క్రీస్తే. యేసయ్య ఎంతసేపు మౌనంగా ఉన్నాడు కదా, చాలా అనుకువగా ఉన్నాడు కదా, ప్రతిదీ ఇస్తా ఉన్నాడు కదా అడిగిందల్లా అని మీరు ఏం కాదులేని మీ ఇష్టానుసారంగా ఉన్నారనుకోండి, ఒకనొక దబా అని మీ మీద ఏం పడుతుంది? బండ పడుతుంది. ఆ బండ పడినప్పుడు ఆ బండ నువ్వు ఎత్తుకోగలుగుతావా? ఎత్తుకోలేవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, మేలుకు కలిగి ఉండండి. మనుషుల మెప్పు కోసమో, మనుషుల ఎంజాయ్మెంట్ కోసమో, వాడేమనుకుంటారు, ఇల్లు ఏమనుకుంటారు కాదు. నీ మనసాక్షి ఏం చెప్తాను, నీ అంతరంగం ఏం చెప్తాను? ప్రత్యేకించబడి మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకించబడిన వారినే దేవుడు ఇష్టపడతాడు. దీన మనస్సుకులైన వారినే దేవుడు గణపరిచేది. ఈ లోకంలో వినయము కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తాడు, తగ్గింపు కలిగిన వారిని దేవుడు ఒక స్థితికి తీసుకెళ్తాడు. కాబట్టి ఈరోజు నీ ఏ రోగముతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ కష్టముతో ఉన్నా, ఏ అవమానంతో ఉన్నా, నిందలతో ఉన్నా, దేనికి దిగులు పడద్దు. ప్రభు నీకు ఉన్నాడు, ప్రభు నీకు చాలిన వాడిగా ఉన్నాడు, ప్రభు నీ పక్షాన ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు. ఆయన నిన్ను పరామర్శించే దేవుడు. హల్లెలూయా. చూడండి, ఒక మాట చూపిస్తాను నేను మీకు, ఒక మాట, అద్భుతమైన మాట, బైబిల్ ఒక మాట చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 59వ అధ్యాయము చూడండి ఒకసారి. మొదటి 2 వచనాలు చదవండి ఎవరైనా ఒకరు. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. హల్లెలూయా. ఏమడ్డం వచ్చినాయంట? ఏమడ్డం వచ్చినాయంట? ఏమడ్డం వచ్చినా పెట్టిన చూడండి, మౌజ్ పెట్టిన చూడండి. ఏమడ్డం వచ్చినాయంట? మీ దోషములు. ఏమడ్డం వచ్చినాయంట? మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ఈరోజు మనకు దేవునికి మధ్యలో ఏమడ్డం వచ్చున్నాయి? చెప్పండి అమ్మా. దోషలా? గుడ్డు దోషలా? దోషములు. ఏమడ్డం వస్తున్నాయి? దోషములు. దోషములు అడ్డం వస్తూ ఉన్నాయి. నీకు దేవునికి మధ్యలో దోషములు. ఏం దోషం చేస్తున్నావో, ఏ పాపము చేస్తున్నావో, ఏ అతిక్రమము చేస్తున్నావో జాగ్రత్త. వాక్యం సెలవిస్తూ ఉంది. నీకు దేవునికి మధ్యలో నీ దోషం అడ్డొస్తుందేమో, ఆ దోషమును ఏం చేసుకోవాలి? మనము కడిగేసుకోవాలి. ఆ దోషమును యేసు రక్తముతో ప్రోక్షించుకొని ప్రతి పాపం మనం కడుక్కోవాలి, పవిత్రపరుచుకోవాలా. అప్పుడే ఆయన హస్తము మనల్ని తాకుతుంది, మనల్ని రక్షిస్తాడు. ఈరోజు నీ జీవితంలో నేను రక్షించేవాడు ఎవ్వడూ లేడు, యేసు తప్ప. యేసు లేకుండా ఈ లోకం అసలు నడవదు, యేసు లేకుండా అసలు ఈ లోకం రక్షించబడదు. ఎందుకంటే యేసుక్రీస్తు తప్ప ఈ లోకానికి వేరొక దేవుడు కానీ దేవత కానీ లేనే లేరు. యేసుక్రీస్తే పరలోక రాజ్యానికి మార్గం. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం పరలోక రాజ్యానికి చేరగలుగుతాం, తండ్రిని చూడగలుగుతాం, పరిశుద్ధాత్మ దేవుని అక్కడ మనం నిత్యము గాన ప్రతిగంతో స్తుతించగలుగుతాం, కొనియాడగలుగుతాం. కాబట్టి ఆ ధన్యత నీకు కావాలంటే ఈ మిగిలిన 20-30 ఏళ్ళన్నా దేవుని రాకడ వచ్చినంత వరకు నమ్మకంగా ఉండండి. పడిపోవద్దు. ప్రతిసారి పడిపోయి బతికేనా
ఒక్కసారి లేచేది లేదా? 10 మందిలో దేవుని బిడ్డగా రోషం లేదా నీకు? చేతిలో బైబిల్ పట్టుకుంటావు, మంచి ప్రార్థన పరురాలివి, ఇంటికాడ ప్రార్థన చేసుకుంటావు, మందిరంలో ప్రార్థన చేసుకుంటావు. చిన్న చిన్న సందర్భాలలో కోపము, తగాదాలు, బూతులు, వ్యసనాలు, అలవాట్లు, అల్లరితో కూడినవన్నీ మానుకోలేవా? దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా ఉండాలని నీకు ఆశ లేదా? ఈరోజు ప్రభువే నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభువు నీతో నేను సరి చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. కానీ అందరం మోకరించుదాం.